ముఖ్యంగా ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఈ మధ్యన చాలామందికి వస్తూ ఉన్నది. దానికి కారణం వారి యొక్క దేహ పరిస్థితులు, వారి శారీరక స్థితి సరిగా ఉంచుకోకపోవడం వలన మరియు ఆహార పదార్థముల సంకీర్ణమైన ఆహారము అంటే రకరకాల ఆహారాలు తినడం వలన దేహము శుద్ధి కాకపోవడం వలన దేహంలో కొంత అశుద్ధి అనేది ఏర్పడి సప్తధాతువులు కూడా సరిగా పనిచేయక వాటి వలన ఈ గ్లాండ్ ఏదైతే ఉన్నదో ఈ గ్లూకోజ్ తయారయ్యేటటువంటి ఇన్సులిన్ తయారయ్యేటటువంటి ప్యాంక్రియాస్ అది లోపమై ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారు కాకుండా అడ్డుపడుతుంది. అయితే ఎప్పుడైతే ప్యాంక్రియాస్ దెబ్బతింటుందో అప్పటి నుంచి ఈ షుగర్ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా జీర్ణశక్తి అనేది మనం లోపం లేకుండా చూసుకోవాలి. కాలేయము, ఈ జీర్ణకోశంలో ఉండే 4 ఈ భాగాలు కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా జీర్ణం కావలసినటువంటి వస్తువులు ఏమిటంటే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు అనే ఈ త్రికటకము మరియు ఇంట్లో ఉన్నటువంటి ఓమ, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నిటిని కలిపి ఇవన్నిటిని విడివిడిగా వేయించి వాటిని ఒకచోట కలిపి అందులో కొద్దిగా సైంధవలను కలిపి అవసరం ఉంటే చక్కెర కూడా కలుపుకోవచ్చు. లేదంటే డయాబెటీస్ ఉన్నవాడు చక్కెర వాడకూడదు. ఈ విధంగా దాని పొడి తయారు చేసి ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతిరోజు 1/2 చెంచా ఉదయం ముఖం కడుక్కోగానే వేసుకొని నీళ్లు తాగినా మంచిది. లేకపోతే అందులో తేనె కలుపుకొని తీసుకుంటే కూడా శరీరంలో వాతము, కఫము, పైత్యము అనే ఈ 3 తత్వాలు సమాన స్థాయికి వస్తాయి. శరీరంలో వాతం పెరిగినటువంటి దాని వలననే ఈ షుగర్ వ్యాధి వస్తుంది. ఆ తర్వాత కూడా వాతం పెరిగిన కొద్దీ షుగర్ వ్యాధి పెరుగుతుంది, దాని పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి వాతము అనేటటువంటి దాన్ని రానియకుండా చూడవలసిన బాధ్యత తప్పకుండా మన పైన ఉన్నది. ముఖ్యంగా వ్యాధులు వృద్ధాప్యంలో ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే బాల్యం అనేది కఫతత్వం, యవ్వనము పైత్యతత్వం, వృద్ధాప్యం వాతతత్వం. అంటే వృద్ధాప్యంలో వాతతత్వం ఎక్కువ పెరుగుతుంది. ఆ వాతం పెరిగినందువలనే షుగరు, బీపీ, తర్వాత నొప్పులు, ఒబెసిటీ, బాగా లావుగా కావడము, థైరాయిడ్ ఇవన్నీ రకరకాల వ్యాధులు వాతం వలనే వస్తుంటాయి. కాబట్టి వాతాన్ని కంట్రోల్ చేయడం చాలా అది తప్పకుండా చేయవలసినటువంటి పని. నేను చెప్పినటువంటి మీరు వీటిని ఈ మిక్చర్, ఈ పౌడర్ని తయారు చేసుకున్నట్లయితే వాడినట్టయితే మీకు షుగరు, బీపీ, ముఖ్యంగా ఎన్నో వ్యాధులు చాలా కంట్రోల్లో ఉంటాయి, కొన్ని తగ్గిపోతాయి కూడా. ఇది సరైన దృష్టిగా మీరు వాడుకోండి, బాగుపడండి.